వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, వీళ్ళు కూడా అట్లా చేస్తున్నారు. అంతే కదా, చివరికి ప్రెస్సే కదా. నమోదు కార్యక్రమ కన్వీనరు తెలంగాణ కృష్ణమూర్తి గారు వారి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఆదిలాబాద్ నుండి మల్లారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా అదేవిధంగా కొయ్యల హేమాది గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ జైన్ గారు, అదేవిధంగా విమర్శ చేస్తే విమర్శకు జవాబిచ్చే ప్రయత్నం చేయాలి. కానీ రాష్ట్రం మొత్తం మీద ఒక అరాచకమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది. మేము అడిగిన అసెంబ్లీ సాక్షిగా మీరు మంచి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వమైనా మంచిని మంచిగా మాట్లాడతామని చెప్పినాం. కానీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా మార్పు రాలేదు. టీఆర్ఎస్ పార్టీ అవలంబించినటువంటి విధానాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అవలంబిస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి చెప్పదలుచుకున్నాం, గతంలో టీఆర్ఎస్ పార్టీకి ఏ గతి పట్టిందో తెలుసు. పార్టీ ఫిరాయింపులు చేసుకున్నంత మాత్రాన, పోలీసులతో భయభ్రాంతులకు గురి చేసినంత మాత్రాన మీ రాజకీయాలు సజావుగా నడుస్తాయనుకుంటే మీరు కంటున్నటువంటి కలలే. ఈరోజు రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నాం. చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుకొని ఈ రాష్ట్రంలో మాఫీ కాని రైతులందరికీ వారం రోజుల లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకో పక్క ప్రభుత్వం మాట్లాడుతుంది, మేము 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ రైతు ముందు బ్యాంకులో కట్టుకోవాలని చెప్తాం. రైతు దగ్గర డబ్బుంటే, రైతు బ్యాంకులో కట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటే మీకు చేతులు చాపి అడిగేటటువంటి పరిస్థితి రైతుకు ఉండదు. ఈ రోజు రైతు చేతిలో చిల్లి కవ్వలేదు. ఒక పక్క మీరు రైతును 2 లక్షల రూపాయలు బ్యాంకులో కట్టుకున్న తర్వాతనే ప్రభుత్వం విడుదల చేస్తుందంటే ఇది పూర్తిగా రైతుల్ని మోసం చేసేటటువంటి మాట. రైతులందరి తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఇస్తానన్నటువంటి 2 లక్షల రూపాయలు విడుదల చేయండి. మీరు ఇస్తానన్నటువంటి 2 లక్షల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయండి. పైన ఉన్నటువంటి డబ్బు 5,000, 10,000 రైతు దగ్గర ఎప్పుడుంటే అప్పుడు కట్టుకుంటాడు, లేదా బ్యాంకు దగ్గరికి వెళ్లి రెన్యువల్ అయినా చేసుకుంటాడు. కానీ మీరు తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ రకమైనటువంటి కండిషన్స్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి చేసిన తప్పులను ఇప్పుడైనా సరిదిద్దుకొని, ఇప్పుడైనా అధికారులతోని ఒక కోఆర్డినేషన్ గా వెళ్లి ఈ రాష్ట్రంలో పరిపాలనని గాడిలో పెట్టాలా. ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చింది ప్రజల సమస్యలని దూరం చేయడానికి. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే 10 సంవత్సరాల తర్వాత అధికారం వచ్చింది కాబట్టి ఎక్కడ ఎవరు ఏం తప్పు చేసినా ఒకరికొకరు మనం సహకరించుకోవాలనే విధంగా కాంగ్రెస్ నాయకత్వం, మంత్రులంతా కూడా వ్యవహారం చేస్తా ఉన్నారు. ఈ రోజు గొప్పగా మాటలు చెప్పారు. ఆ రోజు 200 యూనిట్లు కరెంటు ప్రతి ఇంటికి ఉచితమని చెప్పారు. 201 యూనిట్ అయితే దానికి కరెంటు బిల్లు పంపిస్తా ఉన్నారు. మేము ఆ రోజు శాసనసభలో అడిగిన, గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది ఇదే రకమైనటువంటి మాటలతోని. మీరు ప్రతి ఇంటికి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వాలనుకున్నప్పుడు 210 యూనిట్లైనా 220 యూనిట్లైనా మీరు పైన అయినటువంటి ఆ 10-20 యూనిట్లకు బిల్లు చేయాలని తప్పితే మిగతా 200 యూనిట్లకు మీరు ఉచితంగా మీరు ఇవ్వాలని చెప్పినాం. దాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ హామీని కూడా మోసం చేసింది. అందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం, చేసిన తప్పులను సరిదిద్దుకొని మీ పరిపాలనను గాడిలో పెట్టండి. ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి రైతు రుణమాఫీ ఉన్నదో దాన్ని వారం రోజుల లోపల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రైతులందరినీ కూడా సమీకరించి రైతులకు మద్దతుగా రైతుల బాధలు తీర్చే విధంగా భారతీయ జనతా పార్టీ రుణమాఫీ అయ్యే వరకు పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.